వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారె ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళావేదిక నుంచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, చీరలు, నూతన వస్త్రాలతో సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాజగోపురం వద్ద ఆలయ ఈవో బీకే షీనా నాయక్ అధికారులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ఉత్సవమూర్తి వద్ద సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వైదిక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి సమక్షంలో మేమంతా మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు, మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరితో కలిసి అత్యంత వైభవంగా మేము బోర్డు తరఫున ఈరోజు సారా తీసుకెళ్ళి ఆమె దీవెనలు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో ఇప్పుడు 50-60 వేల మంది వస్తారు. మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా సహకరించి త్వరగతిగా పనులు అవ్వడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 మనకి ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద్ భవనం కొత్తది, మరి అలాగే మన అన్నప్రసాదం కొత్తది, లడ్డూ పొడి కొత్తది, మరి అలాగే ఇంకా శంకుస్థాపనలు కూడా మా ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారి సమక్షంలో ఈ మా సిబ్బంది, మా అత్యుసాములు పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. మరి ఈరోజు మేమంతా కూడా శనివారం దశమి, ఏకాదశి మంచి రోజని మా అత్యుసాములు నిర్ణయించిన మేరకు ఆ మేరకు మేము ఇవాళ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి సారా రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని, వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు 1 వే పెట్టి మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు, ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్ గా చక్కగా పంపడం జరిగింది. 1 సైడ్ గా పెట్టి కొంచెం రద్దీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా లిఫ్ట్లు అలౌ చేసాం. అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మేమంతా నిలబడి ఇక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది, ఇంకా లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఆ తల్లికి చీర అంతా కూడా సారీ సమర్పించి వెళ్ళేటట్టుగా వాళ్ళకి వసతులు కానీ వాళ్ళకి మా కొన్ని ఉన్నంత వరకు మేము ఇచ్చేస్తున్నాం ఎవరైనా కూడా రూములు. మరి అలాగే వాళ్ళకి భోజనం కానీ ఇక్కడ ఇది అన్నప్రసాదం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మరి రేపు ఇంకో ముఖ్యమైన విషయం, మన తెలంగాణ నుంచి 9 దేవాలయాల నుంచి వారు బంగారు బోరంతో మరి అత్యంత వైభవంగా సుమారుగా ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ యొక్క తెలంగాణ స్టైల్లో డప్పులు మేళాలతో మరి విఐపీస్ రేపు చాలా విఐపీస్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారని చెప్పి అడ్వాన్స్ గా వస్తున్నారు. మన స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు అంతా వస్తున్నారు. వాళ్ళు ముందుగా మేము, మా ఈఓ గారు, మా సిబ్బంది వెళ్ళి ఆ కింద మేము వాళ్ళు రిసీవ్ చేసుకుని కొంత సమయం వాళ్ళతో గడిపి వాళ్ళని పైకి వచ్చిన తర్వాత మేము ఆహ్వానిస్తాం. రేపంతా కూడా మన మీడియా మిత్రులంతా కూడా మరి ఈ అత్యంత వైభవమైన కార్యక్రమాలు